తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణ సమీపంలో ఆటోనగర్ ఏర్పాటు అభినందనీయమని ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. పట్టణ పరిధిలోని గాంధీనగర్ సమీపంలో ఏర్పాటు చేసిన ఆటోనగర్లో 2,75,00,000 రూపాయల నిధులతో 11 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ సౌకర్యాల ఏర్పాటు కార్యక్రమానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటోనగర్ అభివృద్ధి మౌలిక వస్తువుల కోసం 16 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని, ఇందులో భాగంగా సుమారు 9 కోట్ల రూపాయలతో ఇప్పటికే సీసీ రోడ్లు, డ్రైనేజీ, కాలువల నిర్మాణం పూర్తి అయిందని తెలియజేశారు. 5 ఎకరాలు ఈ యొక్క ఆటో కార్మికుల గ్యారేజ్ కోసం గవర్నమెంట్ కేటాయించడం కూడా చాలా హర్షణీయం. గతంలో వరప్రసాద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రపోజల్ తీసుకొచ్చారని చెప్పి కూడా చెప్పక తప్పదు, దాంట్లో ఏం డౌట్ లేదు. మనకి ఏ పార్టీ అవసరం కానీ తీసుకొచ్చింది ఆ రోజు ఆయన ఉండి ఇక్కడ గట్టిగా ఈ విషయంలో పనిచేశారని చెప్పి చెప్పక తప్పదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దాదాపు దీనికోసం 75 ఎకరాలు అలాగే 16,19,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ప్రజెంట్ అభివృద్ధి కార్యక్రమాలు చేశారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడ మొత్తం 316 షాపులు ఇక్కడ ఇచ్చేటువంటి కార్యక్రమం. అలాగే ఇప్పటి వరకు 107 షాపులకి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు డబ్బులు కట్టారని చెప్పి కూడా మన వాళ్ళు చెప్తున్నారు. అయితే ఒకటి ఇబ్బందికర విషయం ఏంటంటే 106 మంది అన్నా వచ్చినారు. ఇక్కడ 106 మంది కూడా వాళ్ళ, ఎందుకంటే వాళ్ళకందరూ మనం చాలా చౌకగా ఇచ్చాం. ఇక్కడ ఫ్లాట్స్ అన్ని కూడా మీ ఆధ్వర్యంలో అలాగే గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఈరోజు ఇచ్చాం. వాళ్ళందరూ కూడా రావడంలో ఎందువల్ల రాలేదో అర్థం కానటువంటి విషయం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే మొత్తం ఇక్కడ 4 కోట్లకి 4 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేసాం. అలాగే డ్రైను 3 కిలోమీటర్లు కట్టించాం. కలవర్ట్లు 33 కలవర్ట్లు ఏర్పాటు చేశాం. అలాగే ముఖ్యంగా వాటికంతా కలిసి 9,80,00,000 కేవలం డ్రైన్లు, కలవర్ట్లు అలాగే కాలువల కోసం మనం ఇక్కడ డబ్బులు హెచ్చించామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు 11 KV LT లైన్ ట్రాన్స్ఫారం ఈరోజు 2,75,00,000 ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అట్లాగే 180 LED వీధి దీపాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. టెండర్ అయిపోయింది. అలాగే టెండర్ పాడినటువంటి ఆయన కూడా ఇక్కడికి వచ్చున్నారు. ఆయన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, నాణ్యతగా చేయమని చెప్పి తెలియజేస్తున్నాం. దానికి సంబంధించిన అధికారులు కూడా నాణ్యత విషయంలో ఖచ్చితంగా మీరు ఎక్కడ కూడా రాజీ లేకుండా చేయించాలని చెప్పి కూడా మీకు నేను అందరూ కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఒక మంచి కార్యక్రమం ఇటువంటి మన గూడూరులో దాదాపు 75 ఎకరాలు ఆటో వాళ్ళ కోసం ఇవ్వడం అంటే అది చిన్న విషయం కాదు. అయితే ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు మా జడ్ఎం గారు, డిప్యూటీ జడ్ఎం గారు. అది యాక్చువల్గా ఏంటంటే ఉదయం 8 గంటలకు వస్తానని చెప్పాను, 8:30, 9 లోపల వస్తానని చెప్పాను. వాళ్ళు ఏమనుకున్నారంటే మీటింగ్ లేదులే, ఇది లాగేసి వెళ్ళిపోతారులే అనుకున్నారు. అందువల్ల కొద్దిగా చిన్న చిన్న లోపాలు జరిగాయి. అది ఆ తప్పు అయితే నాదే ఉంటుంది, పాపం వాళ్ళది ఏం కాదు, అధికారులు అయితే కాదు. అయితే చూసిన ఉత్సాహంగా మా అతను కూడా ఒక అతను ముందు నాకన్నా ముందు లాగేశాడు కట్టను. అది దానికి సంబంధించిన ప్రారంభోత్సవం. అంటే ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు తెలుసుకోవాలా, అందరికీ చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడికి అందరూ అధికారులు వచ్చారు, రెవెన్యూ సిబ్బంది కూడా వచ్చారు, అందరూ వచ్చిందని మీరు ఆఫీసర్లు కదా, మీరు ప్రోటోకాల్ ఏం చేయాలా అది మీరు చేయాలా. ఇప్పుడు మేము మీకు స్వాగతం పలికే పరిస్థితి తీసుకోకూడదు. మేము ప్రజాప్రతినిధులు, మీరు మమ్మల్ని పిలిస్తే మేము రావాలా, అంతేగాని మేము మిమ్మల్ని పిలవకూడదు. అర్థం చేసుకోమని చెప్పి తెలియదు. ఎవరో ఒక ఆర్గనైజ్ చేయాలి. అక్కడ ఎవరో ఒకరు ఆర్గనైజ్, ఇప్పుడు తెలియదు మీటింగ్ అన్నాము, ఎవరో ఒకరు అప్పటికప్పటికి జడ్ఎం గారితో డిప్యూటీ జడ్ఎం గారితో మాట్లాడి సరే ఇట్లా చేద్దామని మీరు ఇవ్వాలా. అట్లా లేకుండా ఇట్లుంటే ఇబ్బందికరమైన పరిస్థితి. సరే ఏదైనప్పటికీ నా ఆలస్యం కారణంగా అది కన్ఫ్యూజన్లో జరిగిందని అంటున్నారు. ఓకే, వదిలేండి, గురించిన పరిస్థితి భవిష్యత్తులో మాత్రం ఆయన జరగకుండా చూడమని చెప్పి. పోరాటాల ఫలితంగా వచ్చిన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ విషయంలో కేంద్రం అంకెలగారడి చేస్తుందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నరసింహరావు విమర్శించారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ 12 ఏళ్ల కాలయాపన తర్వాత జోన్ ప్రకటించిన లాభదాయకమైన కేకే లైన్ను ఒరిస్సాకు కట్టబెట్టి ఏపీకి బొండి చేయి చూపారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా రైల్వే పోస్టులను భర్తీ చేయకపోగా ఉన్న ఉద్యోగాలను రద్దు చేస్తూ ప్రైవేటీకరణకు మోదీ ప్రభుత్వం బాటలు వేస్తుందని ఆరోపించారు. ఆదాయం వచ్చే వనరులన్నీ ఈస్ట్ కోస్ట్ జోన్లోనే ఉంచి కేవలం పేరుకు మాత్రమే ఏపీకి జోన్ ఇచ్చారని ఆయన ఆక్షేపించారు. ఆంధ్ర రాష్ట్రానికి ఎట్టకేలకు 12 సంవత్సరాల తర్వాత రైల్వే జోన్ వచ్చింది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పడడం వల్ల దీని ఏర్పాటుకు పెద్ద పోరాటాలు జరిగాయి, అనేక ఆందోళనలు జరిగాయి. అయినా కూడా
బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు ఇవ్వాలనుకున్నప్పుడే వాళ్ళు ఇచ్చారు, ఇప్పటిదాకా ఇవ్వదలుచుకోవాలి. కానీ ఇది ఒక చట్టం, ఆంధ్రప్రదేశ్ విభజన చట్ట ప్రకారం ఆంధ్ర ప్రజల యొక్క హక్కు. కానీ బీజేపీ దాన్ని గుర్తించలేదు. రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు దాని మీద పోరాడి సాధించలేదు. ప్రజల పోరాటం వల్లనే ఈరోజు ఈస్ట్ కోస్ట్ సౌత్ కోస్ట్ జోన్ అనేటువంటిది ఏర్పడింది. దీని మీద చాలా చర్చ జరుగుతుంది. ఈ చర్చలో దీన్ని బ్రహ్మాండంగా సాధించాం అని ముఖ్యంగా తెలుగుదేశం సంబరాలు చేసుకుంటున్నారు. రోజు ఇది గొప్ప విజయం అని రోజు ప్రకటనలు చేస్తున్నారు. మీరు సాధించినటువంటి సౌత్ కోస్ట్ జోన్ వల్ల, రైల్వే జోన్ వల్ల ఏం ప్రయోజనం జరుగుతుందని అడుగుతున్నాం, ఎవరికి మేలు జరుగుతుందని అడుగుతున్నాం. జోన్ పేరుకే వచ్చింది తప్ప గుండెకాయ లాంటి కేకే లైన్లో ప్రధానమైన 93% 93% ఒరిస్సాకి వెళ్ళిపోయింది. ఆర్థికంగా ఏ రకమైనటువంటి లాభం మనకు జరగల, నష్టం జరిగింది. రెండోది ఉద్యోగాల సంగతి ఈరోజు ముఖ్యమైంది. 4690 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, 6900 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. కానీ ఈ ఉద్యోగాలని భర్తీ చేయకుండా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆశలు ప్రజలందరికీ కూడా రైల్వే అంటే ఉద్యోగాలు వస్తాయని. దేశంలో ఈ రోజుకి కూడా రైల్వే అనేటువంటిది అత్యంత చౌక ప్రయాణం, అత్యంత భద్రత కలిగినటువంటి ప్రయాణం దేశంలో ఏదన్నా ఉందంటే రైల్వే. ఇందులో ఉద్యోగాలు కూడా 14,80,000 పర్మనెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. కానీ 2014 నుంచి రిక్రూట్మెంట్ అనేది లేదు. రైల్వే బోర్డు ఏమీ పనే లేదు వాళ్ళకి. ఆ రిక్రూట్మెంట్ చేయకుండా ఈరోజు రైల్వే ఉద్యోగాలని 5 లక్షల పైగా ఖాళీలు ఉన్నాయి. మన జోన్లో 4698 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో రన్నింగ్ స్టాఫ్ అంటే లోకో డ్రైవర్స్ కానీ, అలాగే ఇందులో ప్రధానమైనటువంటి డ్రైవర్స్, కీలకమైనటువంటి లోకో రన్నింగ్ సర్వీస్లో పనిచేసే వాళ్ళు, అది గూడ్స్ కానీ ప్యాసింజర్ కానీ ఉన్నటువంటిది 2413 ఖాళీ ఉన్నాయి. మేము అడిగేది ఏమంటే, ఏ రాజకీయ బీజేపీ నాయకుడు కానీ, టీడీపీ నాయకుడు కానీ ఎవరైనా కూడా ఈ ఉద్యోగాలు ఎప్పుడు నింపుతారు అని చెప్పండి. మేము సవాల్ చేస్తున్నాం. ఈరోజు ఉద్యోగాలు నింపకుండా ఈరోజు జోన్ అని ప్రకటించడం వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. గతంలో మనకు రిక్రూట్మెంట్ జరిగితే ఒరిస్సా వెళ్తే తంతున్నారు, భువనేశ్వర్ వెళ్తున్నారు. అందుకని మనకు జోన్ కావాలి అని 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ల నుంచి ఆందోళన ఉంది. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత మన హక్కుగా వచ్చింది. ఇప్పుడు దాన్ని ప్రకటించారు. కానీ ఆ ప్రకటించడం వల్ల ఎవరికి ప్రయోజనం అనేది ప్రధానంగా మనం అడిగేది. దీనివల్ల ఏమైనా లాభం అనేది ఉందా? కేకే లైన్ తీశారు, కేకే లైన్ కాదు, కనీసం అరకు కూడా రాష్ట్రంలో ప్రధానమైనటువంటి పర్యాటక కేంద్రం ఏదన్నా ఉందంటే అరకు. అట్లాంటి అరకు కూడా, అరకు ప్రయాణాలను ఏదైనా అభివృద్ధి చేయాలంటే ఇక్కడ వీళ్ళకేమో హక్కు ఉండదు, భువనేశ్వరే. బొర్రా కేవ్స్ ఏదైనా చేయాలంటే భువనేశ్వరే, ఆంధ్రప్రదేశ్కి ఏమో హక్కే లేదు. ఆ రకంగా ఈ జోన్ పేరుకే ప్రకటించారు తప్ప ఇందులో గుండెకాయ లాంటి భాగాన్ని, కేకే లైన్ని అత్యధిక భాగం ఒరిస్సాకు అప్పగించడం అనేటువంటి శుద్ధ తప్పు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. అలాగే కనీసం వీళ్ళు అడిగిన కోరికల ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి భాగాలు, ఉదాహరణ గూడూరు వరకే ఈరోజు ప్రకటించారు. ఏం తడ వరకు ఎందుకు ప్రకటించలేదు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్లోని హెచ్ఐసిసి వేదికగా తెలంగాణలో సుమారు 9,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. हिंदुस्तान के हर कोने में, असम से उड़ीसा और बंगाल से पुडुचेरी तक, ये सिर्फ चुनावी विस्तार नहीं है, ये भारत के राजनीतिक मानस में आए उस परिवर्तन का संकेत है, जहां जनता अब वंशवाद नहीं, परिवारवाद नहीं, विश्वासवाद चुन रही है। आप सोचिए, 10 साल पहले असम में बीजेपी के कुछ ही विधायक थे, आज वहां तीसरी बार बीजेपी एनडीए की सरकार बनी। 10 वर्ष पहले बंगाल में बीजेपी के
सिर्फ 3 एमएलए थे। आज बंगाल में बीजेपी 200 पार पहुंच चुकी है। जहां कभी बीजेपी का झंडा उठाने को कोई तैयार नहीं होता था, वहां आज बीजेपी की सरकारें बन रही है। साथियों, तेलंगाना तो वो धरती है जिसने तब बीजेपी को पहला सांसद दिया था जब हमारे केवल 2 ही सांसद थे। 2 में से एक तेलंगाना का था। जब बाकी देश में बीजेपी के प्रति उतना समर्थन नहीं था, तब भी बीजेपी को तेलंगाना का साथ मिलता था। आज तो यहां से करीब आधे सांसद बीजेपी के चुने हुए हैं। यहां हमारे अनेक विधायक हैं। मुझे तेलंगाना की जनता और यहां के बीजेपी कार्यकर्ताओं पर पूरा भरोसा है। अगली बार यहां भी प्रचंड बहुमत से अगली बार। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖలో వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ పై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో కలిసి అధికారులతో నారాయణ సమీక్ష. ఉత్తరాంధ్ర ప్రత్యేక అభివృద్ధి జోన్ గా మారుతుందని వెల్లడి. అమలాపురంలో 14వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు, 2వ అదనపు సివిల్ జడ్జ్ కోర్టుల ప్రారంభం. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్. సంపద సృష్టిస్తానని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన చంద్రబాబు ఆఖరికి ఆ సంపదనే శూన్యం చేస్తున్నారు. వైసీపీ నేత కారుమూరి వెంకటరెడ్డి ధ్వజం. ప్రధాని మోదీ చేతుల మీదుగా తెలంగాణలో 9,400 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం. ఈ ప్రాజెక్టులతో కనెక్టివిటీ మెరుగుపడి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.